ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శిల ప్రభుపాదకి హరి హరి బోల్. టుడే మీకు తగ్గట్టే ఇవాళ క్లాస్ కూడా ఉంటుంది. నిజంగానే మీకు తగ్గట్టే ఉంటుంది. చూద్దాం ఎంతవరకు దీన్ని రీచ్ చేయగలుగుతాము. 7th and 8, 9 5th చాప్టర్ కర్మయోగ కృష్ణ చైతన్య సహిత కర్మ. చాలా జాగ్రత్తగా వినండి. పిల్లలు మాట్లాడద్దు ప్లీజ్, మాట్లాడకూడదు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కర్వణాపి నాల్యప్యతే. భక్తి యోగముతో కర్మను అనుసరించువాడును విశుద్ధాత్ముడు, తన మనసును ఇంద్రియమును జయించిన వాడును ఒక మానవుడు సర్వులకు ప్రియుడై ఉన్నాడు. వాహ్! అందరూ అతనికి ప్రియులై ఉందురు. అట్టివాడు సదా కర్మను ఆచరించినను ఎన్నడూ బద్ధుడు కాడు. నిన్నటి వరకు మనం ఏ కాన్షియస్తో కర్మ చేయాలి డిస్కస్ చేసాం. అంటే చాలామంది అంటారు ఈ కృష్ణ సహిత కర్మ చేస్తే చాలామంది ఇష్టపడరు కదా, మరి అట్లా మనం కృష్ణ కృష్ణ అంటే ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు, బయట వాళ్ళు ఇష్టపడరు అని చెప్పేసి చాలామంది చెప్తారు కదా. మరి ఇది ఇలా ఇష్టపడని దాన్ని వాళ్ళ కోసం చేయటం ఎంతవరకు కరెక్టే? అంతే కదా, ఇలా చాలామంది ఇష్టపడరు కదా. ఇష్టపడని దాన్ని కంటిన్యూ ఎలా చేస్తాం? చేయలేం కదా. చేస్తామా? అందరూ ఇష్టపడితేనే చేస్తాం. ఇప్పుడు మనల్ని ఏదో కొత్తగా ఏదో మతం లాగా ఏదో పెద్ద మార్గం లాగా ఇలా చూస్తూ ఉంటే మనం దాన్ని ఎలా కంటిన్యూ చేస్తాం? చేయగలుగుతామా? చేయలేము. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, నాన్న నువ్వు అర్జున ఈ విషయం బాగా అర్థం చేసుకో. ఏమని అంటే, భక్తి యోగంతో అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంది. ఒక రైల్వే, ఒక ట్రైన్ వెళ్ళడానికి దాని యొక్క పట్టాలు ఎంత ఇంపార్టెంట్. రెండు పట్టాలు ఉంటాయి కదా, దాని మీద ట్రైన్ ఏ ఒక్క పట్ట సరిగా లేకపోయినా, ఒక లైన్ సరిగ్గా లేకపోయినా ట్రైన్ రీచ్ అవ్వదు. పడిపోవడమో లేదంటే డిస్టర్బ్ అవడం ఏదో జరుగుతుంది, పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి చాలా పెద్ద స్కూల్ అది. ఇక్కడ కృష్ణ అర్జునతో ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తున్నారు. ఏంటంటే భక్తి యోగంతో కర్మ చేయడం ఒక లైన్ అయితే, విశుద్ధాత్ముడుగా ఉండడం కూడా ఒక లైన్ అని చెప్తున్నారు. ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసామంటే ఎవరికి గుర్తుందా? గుర్తులేదా? మనం ఏంటి సన్యాసి, నిన్నేం చెప్పుకున్నాం? సన్యాసి అట్లా అన్ని విడిచిపెట్టేయడం, దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అనుకున్నాం, అదంతా మంచిది కదా అనుకున్నాం. కానీ ఇంకొంచెం డీప్గా వెళ్తున్నారు కృష్ణ. ఇంకొంచెం డీప్గా వెళ్ళి అర్జునకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఒక 2 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్లో భక్తితో కర్మ చేయడం ఒక లైన్ అయితే, భక్తితో ఒక లైన్ చేస్తే విశుద్ధాత్ముడుగా అంటే నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అనే భావనతో భక్తి చేయడం, ఈ 2 చాలా ఇంపార్టెంట్ అంట. అంటే భక్తి యోగం చేయమన్నారు, మాది బాగా గుర్తుపెట్టుకోండి. భక్తి యోగం చేయమన్నారు, అందరి దగ్గర రండి ఒకసారి చూడండి, బాగా అర్థం చేసుకోండి. భక్తి యోగం చేయమన్నారంటే అది, ఈ భక్తి యోగం ఏమైందంటే దాన్ని సరి అయిన డిస్క్రిప్షన్స్ ఇవ్వలేకపోవడం వల్ల, భక్తి యోగ అనే కర్మయోగాన్ని సరిగ్గా డిస్క్రైబ్ చేయలేకపోవడం వల్ల అందరూ మూర్ఖ భక్తి చేయడానికి అలవాటు పడిపోయారు. అంటే వేదంలో ఉండేటువంటి చాలా నిగూఢమైన రహస్యాన్ని దాన్ని సరిగా అర్థం చేసుకోలేక, పరంపరానుగతంగా దాన్ని సరిగ్గా డిస్క్రైబ్ చేసేవాళ్ళు లేక, దాన్ని ఏమంటే ఒక మెకానికల్ భక్తి చేయడం స్టార్ట్ చేశారు. అంటే గుడికి వెళ్ళడం అంటే ఒక కొబ్బరికాయ, గుడికి వెళ్ళడం అంటే ఒక సజ్జ, లేదా బ్యాగ్, లేదంటే దాంట్లో కొన్ని పువ్వులు, కొంచెం కుంకుమ, కొంచెం పసుపు, 2 అగరబత్తులు, ఒక 350 ఒత్తులు. కార్తీక మాసం అనగానే మా అమ్మగారు ఇదే బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో 350 ఒత్తులు, దానిపైన ఒక చిన్న కర్పూరం బిళ్ళ, అది కూడా పూర్తిగా నేతితో కాదు, అది నెయ్యి ఎక్కువైపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. 1 చుక్క 3 చుక్కలు నెయ్యి, 350 ఒత్తులు, 3 సంవత్సరానికి తగ్గట్టు
ధ్వజస్తంభం దగ్గర ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం మరి దూరంగా పెట్టరు, ధ్వజస్తంభం పక్కనే పెడతారు. అలా ధ్వజస్తంభాన్ని కాల్చేస్తారు కూడా మా ఊర్లో. అందరూ ఒత్తులు పెట్టి ఆ మొదలు ధ్వజస్తంభం కూడా కాలిపోయింది. దీన్ని ఏమంటారు? ఆ భక్తిని ఏమంటారు? 100% అది ఇలాంటి భక్తి చేయడం వల్ల అది కంప్లీట్గా ఇది మెకానికల్. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ కృష్ణ భక్తి యోగంలోని రహస్యాన్ని గ్రహించకుండా, ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. అయ్యో మీరు ఎలా చెప్తున్నారు, మనం కూడా చేస్తున్నాం కదండి, హార్ట్ అంటే తప్పు అంటే అదన్నారు, మరి మనం కూడా చేస్తున్నాం కదా, మీరు దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారని అడుగుతారు. యా యాక్చువల్గా ఇక్కడే ప్రభుపాద ఒక డిస్క్రైబ్ కూడా చేస్తారు. ఏమని అంటే అర్జునకి కొన్ని ఆదేశాలు ఇస్తారు. ఏమని ఆదేశాలు ఇస్తారంటే, నాన్న వీళ్ళందరూ ఆత్మలో, బాగా అర్థం చేసుకోండి, వీళ్ళందరూ ఆత్మలు. నువ్వు చంపినా వాళ్ళు ఏం చనిపోరు, ఎందుకంటే వాళ్ళందరూ ఆత్మలు కాబట్టి. జస్ట్ ఊరికే ఒక చొక్కా మార్చినట్టుగా దుర్యోధనుడు చొక్కా మార్చారు, దుశ్శాసన చొక్కా మార్చారు. అంటే చొక్కా ఈక్వల్ టు షర్ట్ ఈక్వల్ టు బాడీ, దేహం అంటే ఒక ధోతి లాగా, ఒక దీన్ని ఏమంటారు పైదాన్ని, అదే ఒక షర్ట్, లాల్చీ అంటారు. లాల్చీ మార్చినట్టుగా మళ్ళీ ఇంకొక జన్మ వస్తుంది, మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది, ఆత్మ మళ్ళీ అలా ఉంటుంది కదా అని చెప్పి, మరి దీన్ని ఎలా మీరు డిస్క్రైబ్ చేస్తారని అడుగుతారు అర్జున. అంటే అప్పుడు అర్జున చెప్తారన్నమాట, మీరు చెప్పింది వాస్తవమే. యుద్ధరంగమునందు అర్జునుడు ఇతరులకు ఎందుకు అంటే ఒక విశుద్ధ వైష్ణవుడు ఎవరికి అపకారం చేయరు అని మనం చర్చించుకున్నాం కదా. పరదొక్క దుఃఖి కదా వైష్ణవ, పరదొక్క దుఃఖి కదా. పక్కోడు బాధపడుతుంటే మనం నువ్వు ఆనందంగా బాగుంది అంటావా? లేదు కదా, మనం ఇంకా ఎక్కువ బాధపడతాం, అతని కంటే కూడా మనం ఎక్కువ బాధపడతాం. కానీ అది ఏ విధంగా ఉండాలంటే ఆ ఆత్మ కృష్ణుడికి ఎప్పుడు దగ్గర అవుతుంది అనే బాధతో మనం ఫీల్ అవ్వాలి. కానీ శరీరం చాలా బాధపడిపోతుంది అని బాధతో మనం రోధించకూడదు. అంటే శారీరక స్థాయిలో, దేహ స్థాయిలో మనం బాధపడితే అది మూర్ఖంగా ఉంటుంది అనమాట. అందుకనే ఈ భక్తి కూడా మెకానికల్ కాదు. దిస్ ఈజ్ డెవోషన్, అంటే ప్యూర్ లవ్, అంటే విశుద్ధ ఆత్ముడుగా, అంటే ఆత్మ స్థాయిలో భక్తి చేయాలి. అంటే కృష్ణుడు ఇలా చేస్తే ఆనందంగా ఉంటారా అని ప్రశ్నించుకున్నప్పుడు వెంటనే గురువు గుర్తుకొస్తారు. ఎందుకంటే మీకెవరు చెప్పలేదు దామోదర మాసంలో హారతి ఇవ్వండి, మీకు అది తెలుసా? ఇంత ముందే ఉన్నా ఒక 2 years బ్యాక్ అని తెలుసా మీకు? ఏం తెలీదు. మరి నేను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను, దామోదర మాసం అండి చాలా మంచి మాసం, ఈ మాసంలో మీరు చక్కగా నేతి దీపంతో చక్కగా కృష్ణుడికి ఇస్తే మీకు జన్మల పాపం అంతా పోతుంది, అది ఇదని చెప్తున్నా మీకు. ఇంతకుముందు ఏం లేదు. మరి బయట కూడా ఇదే కదా ఉంది, మీరు పుట్టినప్పుడు కానీ కార్తీక మాసంలో ఇదే కదా ఉంది. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి? వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఆత్మస్థాయిలో ఇచ్చే విధంగా నిన్ను జ్ఞానవంతులుగా మారుస్తున్నాం. అంటే ఈ క్లాస్ చెప్తే ఇప్పుడు మనం ఎప్పుడైతే భగవద్గీతని డిస్కస్ చేస్తున్నామో, నీ యొక్క దేహ స్థాయిని చంపేస్తూ, నేను అనే భావనని తీసేస్తూ, ఆత్మస్థాయిలో గురువుని సంతృప్తిపరచడానికి, ఆచార్యాన్ని సంతృప్తిపరచడానికి, అమ్మో మా సార్ చెప్పారు, మా గురువు గారు చెప్పారు ఇమ్మని, ఇది ఆదేశం. ఇలా గురు పరంపరానుగతంగా స్టెప్ బై స్టెప్ అలా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది అది? ఆ ప్రాసెస్ మొత్తం కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడ అర్జునుడు ఏంటంటే వేదంలో నేర్చుకునేటువంటి వేద యొక్క సారాంశం ఏంటంటే, ఈ రాజ్యమంతా వీళ్ళందరినీ చంపేసి ఈ రాజ్యం అంతా తీసుకుని నాకు ఎందుకు ఇది, నాకేం వద్దు, నీ సన్యాసం తీసుకుంటా అంటాడు. అంటే ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ఏ స్థాయిలో? దేహ స్థాయిలో. మరి అర్థం చేసుకోండి బాగా. దేహ స్థాయిలో మనం అనుకుంటాము, ఏమీ కోరుకోకుండా, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దామోదర మాసం మంచిది అని ఎవరన్నా చేస్తామా? సమ్వన్ హూ ఈజ్ వైష్ణవ దే ఆర్ డూయింగ్. ఎందుకంటే అక్కడ కూడా ఆశ ఉంటుంది. ఏ ఆశ చెప్పనా? అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏ ఎక్స్పెక్టేషన్ తెలుసా? గురువుని సంతృప్తి పరచాలి. అంటే ఇక్కడ నీ యొక్క 5 కర్మేంద్రియ 5 జ్ఞానేంద్రియాన్ని యాక్టివేట్ చేయట్లేదు. నువ్వు కేవలం ఆత్మస్థాయిలో గురువు యొక్క సంతృప్తి కోసం నువ్వు ప్రాసెస్ చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు. ఆ స్థాయి ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లియర్ చెప్తున్నారు, నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతే
తత్వేత్ పశ్యాన్ శృణ్వన్ సృష్వన్ జిగ్నన్ శ్వన్ గచ్చన్ స్వప్నన్ శ్వసన్ ప్రలావన్ విసృజన్ గృహణన్ నిష్మాన్నిషాన్నాపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. దివ్య చైతన్యవంతుడు ఎప్పుడైతే ఇలాంటి అపారమైనటువంటి జ్ఞాన సముపార్జన చేసినటువంటి వ్యక్తి చూసే చూపు కానీ బాగా అర్థం చేసుకోండి, ఈ 5 కర్మేంద్రియ 5 జ్ఞానేంద్రియ ఎలా ఎంగేజ్ చేస్తాడంటే ఆత్మస్థాయిలో నాట్ దేహ స్థాయిలో, ఆత్మస్థాయిలో చూసే చూపు, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, అటు ఇటు కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటి కార్యములు చేయుచునను తాను వాస్తవముగా ఏమీను చేయుచుండుట లేదని తనలో తానే ఎరిగి ఉంటారంట. అంటే భౌతికమైన వ్యక్తి, ఆధ్యాత్మికమైన వ్యక్తి ఈ 2 పనులు చేస్తారు. ఏంటి? చూస్తారు. ఏజ్ స్పిరిచువల్ పర్సన్ చూస్తారు, యాజ్ మెటీరియల్ పర్సన్ భౌతికమైన వ్యక్తి చూస్తారు, ఆధ్యాత్మికమైన వ్యక్తి చూస్తారు. కానీ భావన ఎలా ఉంటుందంటే, కృష్ణుడు నేనేదో చేయటం వల్ల నాకు ఈ మానవ జన్మ వచ్చింది, సో నేను భక్తి తప్ప నేను వేరే చేయను, కృష్ణుని సంతృప్తి పరచడం తప్ప, గురువుని సంతృప్తి పరచడం తప్ప నేను ఏం చేయను. అందుకని తినాలి కాబట్టి తింటావు. ఏం తింటావు? ప్రసాదం తింటావు. చూడాలి కాబట్టి చూస్తావు. ఎందుకంటే ప్రకృతి ధర్మ అది. ఏంటంటే నీకు ఉండేటువంటి 5 కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నీ చూపు యొక్క స్టైల్ మారిపోద్ది. నీ చూపులో, నీ యొక్క చూసేటువంటి విజన్లో పర్పస్ మారిపోతుంది. పర్పస్ ఏంటంటే ఆ కృష్ణుని ఏ విధంగా చూడాలి. నిద్ర కూడా అంట, నిజంగా నిద్రలో పర్పస్ ఎలా ఉంటుంది? నిద్ర అంటే సహజంగా బాడీకి రెస్ట్, అదొక లైక్ ఫుడ్ తింటే అలాగో నిద్ర కూడా అలానే. నిద్ర లేకుండా ఒక రోజు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి నిద్రను కూడా ఎలా ఎంగేజ్ చేయాలంటే స్వప్నావస్థలో కూడా కృష్ణుని గురించి ఆలోచిస్తూ నిద్రపోతారు సాధుస్. అందుకని వాళ్ళకి ఏదైనా రేపొద్దున్న సర్వీస్ చేయాలనుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నిద్రలో వస్తాయన్నమాట. అంటే కృష్ణుని ఏ విధంగా నేను ఇవాళ ఇంత భక్తి చేశానో, నేను యాక్చువల్గా బిజినెస్ చేసే టైంలో చచ్చిపోయాను నిద్ర కోసం. ఇంకా ఎంతసేపు పడుకోవాలి అనుకున్నాను. నాకు ఎప్పుడైనా మెసేజ్ చేయండి, నేను 1 గంటకి చేయండి, 2కి చేయండి, 3కి చేయండి, 4కి చేయండి, పెట్టిన 5 సెకండ్స్లో నేను జస్ట్ అలా బాడీ అలా రెస్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ప్రభుపాద్ 1 అవర్ పడుకునే వాళ్ళు అంట. సైంటిస్టులు చెప్తున్నారు 6 అవర్స్ పడుకోవాలి మినిమం, లేదంటే బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ప్రభుపాద్ 1 అవర్, ఆ 1 అవర్ కూడా ఎలా రెస్ట్ తీసుకునేవారంటే, ఒక యోగి పడుకునే సమయం భౌతిక ప్రపంచం అంతా మేల్కునే సమయం అంట, భౌతిక ప్రపంచం అంతా పడుకునే సమయం యోగి మేల్కునే సమయం అంట. అంటే ఆ స్థాయి భక్తి మారిపోతుంది. మనకి పర్పస్, బాడీ యొక్క పర్పస్ అంతా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, నిద్రించడం కానీ శ్వాసించడం, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది అంటే, కృష్ణ నేను ఏదైనా సర్వీస్ చేయాలా, నాకు ఏదైనా ఇంకా సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉంటే నా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస కంటిన్యూ చేయండి, లేదంటే ఈ మినిట్ ఆపేయండి. నేను ఇంకొంచెం రేపటికి నేను సర్వీస్ చేయలేను అనుకుంటే నా ఈ శరీరాన్ని నశ్వరం చేసేయండి అని భక్తులు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. సాధువు ఎప్పుడు ఆ థింకింగ్ని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇంకేం చెప్తున్నారంటే, ఏలయన మాట్లాడుతున్నప్పుడు, విసర్జించుచున్నప్పుడు, గ్రహించుచున్నప్పుడు, లేక కన్నులను తెరుచుచున్నప్పుడు, లేక మూయుచున్నప్పుడు భౌతికం లేని ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములలో నెలకొని ఉన్నవని, మరియు తాను మాత్రమే వాని నుండి దూరముగా నుండినని సదా ఎరిగి ఉంటారంట. అంటే ఈ జ్ఞానేంద్రియాల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, మీకైనా కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? మీకు ఏదైనా కొంచెం అర్థం కాని స్థాయిలో ఏమైనా ఉందా? ఉంటే చెప్తాను, మీకు ఇంకొంచెం డీప్గా చెప్తాను. అందుకనే శాస్త్రం చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనకి శాస్త్రంలో కొన్ని ప్రభుపాద్ ఎంత డీప్గా డిస్క్రైబ్ చేసినా మనం ఇంకొక, అంటే ఈ వెర్స్లో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆచార్యస్. అది కాకుండా సాధువుల ద్వారా విన్నప్పుడు ఒక 30% మనకు ఒక అర్థం అవుతుంది. ఇది కాకుండా ఇంకొంచెం డీప్గా వెళ్తే మనకి ఇంకొంచెం అర్థం అవుతుంది అనమాట. ఈ 4 లక్షణాలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, కృష్ణుడు అర్జునతో డిస్క్రైబ్ చేసినప్పుడు ఈ థర్డ్ వన్ ఉంది కదా, వేణుమాధురి. నేను మీకు 2 చెప్పాను, లీలామాధురి, ప్రేమమాధురి చెప్పాను, వేణుమాధురి చెప్పలేదు మీకు. వేణుమాధురి యొక్క స్థాయిలో
భగవంతుడు తన యొక్క వేణువు అంటే తన యొక్క ఫ్లూట్ని ప్లే చేస్తున్నప్పుడు 8 రకాలుగా ప్లే చేస్తారంట. అంటే ఆ లిరికల్ స్టైల్స్ 8 టైప్స్లో ఉంటాయంట, 8 రకాలుగా ఉంటుందంట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఫ్లూట్ 8 రకాల స్టైల్స్లో ఉంటుంది, ఒక్కొక్క స్టైల్కి భువన భాండాల యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుందని ఒక ఆచార్య డిస్క్రైబ్ చేస్తారు. ఏమని అంటే, సార్ మాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పేటువంటి ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ఒక మనసు, వీటికి ఈ వేణుమాధురి యొక్క లక్షణకి వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీకు చెప్పి నాకు అర్థమవుతుంది. కృష్ణ ఫ్లూట్, వైబ్రేట్, లైట్ డిఫరెంట్ ట్యూన్స్ అంట. అంటే ఈ 8 రకాల స్థాయిలో మొట్టమొదటి స్థాయి ఏంటంటే, మొట్టమొదటి ట్యూన్ ప్లే చేసినప్పుడు లార్డ్ శివ శివుడు యొక్క దుమ్ యొక్క ఆ నాట్యం ఆపేస్తారంట. ఆపేసి అంటే వెన్ హీ స్టార్ట్ కృష్ణాస్ ప్లేయింగ్ ఫ్లూట్, శివతాండవం ఆపేస్తారంట. అండ్ బ్రహ్మదేవ తాను కూర్చున్నటువంటి లోటస్ అంటే ఏదైనా సృష్టించే జరుగుతూ ఉంటే ఆ ప్రాసెస్ ఆపేస్తారంట. అక్కడితో ఆపేసి ఒక్కసారి దాన్ని వినడానికి స్టార్ట్ చేస్తారంట. అదొక ఇండికేషన్ అనమాట. అండ్ ఇంకేం చెప్తున్నారంటే, అనంతశేష బిగిన్స్ టు వింగ్స్ అంటే ఇలా ఒకసారి విష్ణువు పడుకుంటారు కదా, శేషపాన్ మీద పడుకుంటారు కదా, ఒకసారి అట్లా ఉయ్యాలుపుతూ ఉంటారంట విష్ణుని అనంతశేషుడు. ఆ వేణుమాధురిలో ఉండేటువంటి ఆ గానానికి మరిచిపోతారనమాట. మరిచిపోయి ఈ త్రికాల సిచ్యువేషన్స్లో అన్నీ మారిపోతూ ఉంటాయి, గతులన్నీ మారిపోతూ ఉంటాయట. సెకండ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో యమునా నది ఇలా వెళ్తున్న యమునా నది రివర్స్ వస్తుందంట, వెనక్కి వస్తుందంట. కృష్ణుని ఎట్లయినా తాకాలి, ఆ పాదాలకి ఎట్లయినా సరే, ఎలా వెళ్ళిపోతూ ఉంటే కుదరదు కదా. ఒకసారి వెనక్కి వచ్చిన స్టార్ట్ అయింది అనుకోండి, ఫ్లో అంతా వెనక్కి వస్తుంది కదా. వెనక్కి వచ్చినప్పుడు కృష్ణుని పాదాలు తాకచ్చు కదా. యమునా తట చరే అని ఒక కీర్తన ఉంటుంది లాస్ట్లో, డోలే డోలే లాస్ట్కి వస్తుంది. అది లోకనాథ్ మహారాజ్ దాని గురించి డిస్క్రైబ్ చేస్తారనమాట. యమునా నది ప్రతిరోజు అనుకుంటారంట, కృష్ణుడు కానీ యమునా నదిలో అంటే సర్వీస్ చేయడానికి, భగవంతుడికి సర్వీస్ చేయడానికి కృష్ణుడి కంటే ముందే ఆవిర్భవించేస్తారు. ఎవరో తెలుసా? బలరామ, యమునా నది, కొంతమంది భక్తులు, గిరిగోవర్ధన, ఇవన్నీ ముందే వచ్చేస్తాయి. ఎందుకంటే కృష్ణుడికి అంత సెట్ చేయాలి, కౌస్ ఇవన్నీ కూడా. ఒకసారి ఒక సందర్భంలో కృష్ణుడికి ఏంటంటే నందమహారాజ్ మంచి చెప్పులు అవి కుట్టించి పెడతారనమాట. వేసుకో కన్నంటే, ఏం మీరు ఒక జత కొన్నారేంటి, చాలా కౌస్ ఉన్నాయి కదా, మరి వాటికి చెప్పులు అంటే అది నేనే ఇక్కడ చేసేది. కింగ్ అంటారు అన్ని అవేం చెప్పులు వేసుకోవు, వాటి గిట్టెలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి, నీకు చాలా చిన్న పిల్లడు కదా, నీకు అవన్నీ గుర్చుకుంటాయి, ప్లీజ్ వేసుకో అని చెప్పి అంటారు నందమహారాజ్ తండ్రి. అంటే వద్దొద్దు, నాకొద్దు, నా ఆవులకి లేని చెప్పులు నాకు వద్దని చెప్పి కృష్ణుడు ఎప్పుడు స్లిప్పర్స్ వేసుకోపోతే ఈ కౌస్ ఇది చూస్తాయన్నమాట. చూసి ఆవులను ఏం చేస్తాయంటే, ఈ కొండలు గిరిగోవర్ధన పర్వతం ఎక్కుతున్నప్పుడు చాలా అబ్స్టాకిల్స్ ఉంటాయి కదా దాని మీద, అవన్నీ గుచ్చుకుంటాయని కృష్ణుడికి. ఆవులు ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తే కొండ ఏమవుతుంది, పిండిగా మారిపోతుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఆ రమన్ రైతు అని చెప్పి ఒక బృందావనంలో ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో మనం జస్ట్ ఊరికే ఇలా అడిగి పెట్టంగానే ఇంతలో దిగిపోద్ది కాలు లోపలికి, అంత మెత్తగా ఉంటుంది మట్టి. ఆ ప్లేస్ ఇప్పుడు కూడా ఉంది, మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్తే చూడండి, చూసారు మీరు. ఆ ప్లేస్ ఏంటంటే జస్ట్ ఊరికి ఇలా కాలు వేయంగానే ఇంత లోతు లోపలికి వెళ్ళిపోతుంది, ఏమీ గుచ్చుకోదు. ఆ కౌస్ అన్ని పౌడర్ వేసేసి, కృష్ణుడు వస్తే మెత్తగా ఉండాలి, కృష్ణుడి పాదాలు చాలా శుతిమెత్తంగా ఉంటాయి కదా, అలా తయారు చేయాలి. అంటే ఒక భక్తుడు భగవంతుడికి ఏ విధంగా సర్వీస్ చేయాలంటే దేహ స్థాయిలో చేయలేడు. నువ్వు ఎప్పుడూ కూడా దేహస్థాయిలో భక్తి చేస్తే అది చాలా గ్రీడీనెస్గా ఉంటుంది. అందుకే ఆత్మస్థాయిలో భక్తి చేయాలి. ఆత్మస్థాయిలో భక్తి చేయాలంటే మళ్ళీ అది సన్యాసిలాగా నేను అహం బ్రహ్మాస్మి టైప్లో కాదు. ఇక్కడ ఇది ఈ ఒక్క చిన్న పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఆత్మస్థాయి అంటే అన్నింటినీ విడిచిపెట్టి భగవంతుడికి, ఈ సృష్టి అంతా భగవంతుడి యజమాని అనే భావనతో వాటిని అన్నింటినీ ఆఫర్ చేయాలి. సన్యాసి అలా ఆఫర్ చేయడు. సన్యాసి అన్నింటి పట్ల వైరాగ్యం ఉంటుంది. ఆత్మస్థాయి అంటే అన్నిటి పట్ల వైరాగ్యం కాదు. ఆత్మస్థాయి అంటే ఈ సృష్టి అంతా భగవంతుడు యజమానికి అన్నీ తీసుకొచ్చి ఇవ్వాలి. దట్ ఈస్ భక్తి యొక్క సేవ అంటే అది. అంతేగాని మళ్ళీ దీంట్లో శారీరక భావంలో నేను కాబట్టి కృష్ణుడికి ఇస్తున్నానని మళ్ళీ రాకూడదు.
అది మళ్ళీ కర్మ అయిపోతుంది. అర్థమవుతుందా మతది? ఆత్మస్థాయి భక్తి, భక్తి మళ్ళీ మీన్ ఏంటంటే నేను కాదు, ఇది నేను కాదు, ఇది భగవంతుడి యొక్క అంశలము, భగవంతుడికి అన్నీ చెందాలి, భగవంతుడికి అన్నీ ఇవ్వాలి అనే భావన మనసులో పెట్టుకుని భక్తి చేయాలి. అట్ ద సేమ్ టైం ఇలా చేస్తున్నప్పుడు ఈ సెకండ్ ట్యూన్ స్టార్ట్ చేసినప్పుడు యమునా నది ముందుకెళ్తున్న యమునా నది సర్వీస్ చేయడం కోసమే కదా యమునా నది అక్కడి నుంచి వచ్చారు. వెనక్కి వచ్చేస్తారంట కృష్ణుడు ఫ్లూట్ స్టార్ట్ చేయగానే. ఒక్కసారి చంద్రమా ఒకే చోట ఉండరు కదా. ఎప్పుడైతే ఫ్లూట్ స్టార్ట్ చేస్తారో థర్డ్ ట్యూన్ స్టార్ట్ చేయగానే చంద్రమా అలా ఆగిపోతారంట. అలా ఆగిపోయి కృష్ణుడు ఇలా చూస్తారంట, తొంగి చూస్తారంట, ఇంకా ఇంకా అలా 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 డాన్స్ చేస్తూ ఉంటారంట. ఫోర్త్ వన్ కౌస్ అన్ని కూడా తల్లిని వాళ్ళ గోపీసులు అందరినీ విడిచిపెట్టేసి కౌస్ అన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చి తన పాదాలను అది నాకుతూ ఉంటాయంట. ఆ ఆనందానికి అలాంటి ప్రేమను చూపిస్తాయంట కౌస్ అన్ని కూడా. అండ్ గోపీస్ అండ్ గోపికాస్, గోపా అండ్ గోపీస్, ఈ ఇద్దరు వాళ్ళ యొక్క స్థాయిని మర్చిపోయి ఎప్పుడైతే ఫ్లూట్ స్టార్ట్ చేస్తారో అదొక ఇండికేషన్ అనమాట. రాసలీల జరగడానికి ఆ మాధుర్య రస జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే కృష్ణ ఒక ఇండికేషన్ ఫ్లూట్ స్టార్ట్ చేస్తారో ఎక్కడెక్కడ వదిలేసి గోపా అండ్ గోపి ఇద్దరు వచ్చేస్తారంట, స్త్రీగా మారిపోతారంట. ఆ బృందావన్ యొక్క స్టైల్ ఏంటంటే, అందుకే మీకు పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ యోగ గురించి చెప్పాను. ఉత్తమ పురుషుడు ఈ సకల అన్ని జగత్తులకి ఒకే ఒక పురుషుడు, మిగతా మీరు నేను అందరం గోపికాసే. ఈవెన్ యూ అండ్ లైక్ మీ, సకల సృష్టి అంతా ఫీమేలే. ఒకే ఒక్క పురుషుడు, ఉత్తమ పురుషుడు కృష్ణుడు ఒక్కడే. మిగతా అంతా పురుషుడు అంటే భోగించేవాడు, భోగింపబడేది స్త్రీ అనమాట. యాక్చువల్లీ ఇది కాన్సెప్ట్. భోగింపబడే అర్హత ఉండింది కృష్ణుడికి, ఎందుకంటే ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన యజమాని. అర్థమైంది మీకు? ఈవెన్ యూ అండ్ లైక్ మీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉందో అదంతా భగవంతుడి కోసం సర్వీస్లో యూజ్ చేసుకునేటువంటి వస్తువు అవంతా. మన యొక్క డ్యూటీ ఏంటంటే ఆత్మస్థాయిలో వాటినన్నింటినీ భగవంతుడి దగ్గర చేర్చడమే. దట్ ఈస్ యువర్ డ్యూటీ. అది మర్చిపోయి నీ దగ్గర చేసుకుంటూ ఉంటావు. దానివల్ల ఏమవుతుంది? నాది అనే కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది, నేను అనే భావన స్టార్ట్ అవుతుంది. దానివల్ల దుఃఖాలు, బాధలు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా ఈ 6th ట్యూన్ స్టార్ట్ చేయటప్పటికి ఉల్కలు రాలుతూ ఉంటాయి కదా. ఒకేసారి 1,00,000 ఉల్కలు ఒకేసారి రాలితే ఎలా ఉంటుంది? ఎంత చూడడానికి ఎంత బాగుంటుంది. ఊరికే మనకి ఏదైనా దాన్ని ఏమంటారు, ఒకేసారి పైకి బాంబులు పేలుస్తాం కదా దీపావళికి, షార్ట్స్ అవి ఒకేసారి వెళ్ళి జమ్మంటే అలా ఒక 5-6 వస్తున్నప్పుడు ఉల్కలు రాలుతున్నట్టు ఉంటుంది కదా. అట్లా భగవంతుడు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వాటి స్థాయిని మర్చిపోయి నేను ఇక్కడ ఉండాలి అనే భావనను మర్చిపోయి భగవంతుని ఎట్లయినా చేరుకోవాలని చెప్పి ఉలకలన్నీ వచ్చేస్తూ ఉంటాయంట ఒకేసారి దండుగా. ఈ 6th ట్యూన్ స్టార్ట్ అవ్వగానే అండ్ ఫ్లోగ్రెన్స్ అండ్ 7th ట్యూన్ స్టార్ట్ అవ్వగానే 7వ ట్యూన్ స్టార్ట్ అవ్వగానే బృందావనం యొక్క అడవిలో ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, బింబా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కడో, బింబా ఫ్రూట్స్ అంటే ఎక్కడో మర్రి చెట్టు చివరి ఉంటాయన్నమాట. అలాంటి ఫ్రూట్స్ అన్ని తానంతట తానే వంగిపోయి కృష్ణుడికి ఎట్లైనా అందుకోవాలి, కృష్ణుడు ఏ విధంగా టచ్ చేయాలని చెప్పి, ఇది తీసుకో కృష్ణ, ప్లీజ్ కృష్ణ ఇది తీసుకో అని చెప్పి దగ్గరికి వచ్చేస్తాయంట. ఇది తిను ప్లీజ్ ఇది తిను అని చెప్పి మొత్తం ఎంటైర్ ఫారెస్ట్ అంతా ఫ్లవర్స్ ఒకేసారి రేపొద్దున్న విచ్చుకోవాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా కృష్ణుడు ఎప్పుడైతే ఈ ఫ్రూట్ స్టార్ట్ చేస్తారో అవన్నీ ఒకేసారి విచ్చుకుంటాయంట. ఒకేసారి విచ్చుకుని దాంట్లో ఉండేటువంటి మకరందాన్ని విరజిల్లుతాయంట. ఈ 7వ రకం ట్యూన్ స్టార్ట్ అవ్వగానే, అంటే ఒక్కొక్క ఇండికేషన్ అన్నమాట. సకల ప్రకృతి అంతా కూడా కృష్ణుడి యొక్క వేణునాదం మీద ఆధారపడి ఉంది. దట్ ఈజ్ ఈ 4వ లక్షణం. అంత ఎవరు చేయగలుగుతారు? జస్ట్ ఊరికి ఒక ఫ్లూట్తో సృష్టిని అంతా ఆదేశించడం అంటే ఏంటది? చిన్న విషయమా? వేణుమాధురి అంటే అది ఊరికే డిసైడ్ చేస్తేనే చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. 8th వన్ అంత సుగంధ పరిమళాలన్నింటినీ కూడా ఒకేసారి విరజిమ్మి కృష్ణుడి దగ్గర చేరుస్తాయంట. ఫారెస్ట్ ఏమో ఆ సుగంధ పరిమళాలన్నింటినీ క్యాప్చర్ చేసి ఆ గాలి అంతా కూడా కృష్ణుడి వైపు వీచే విధంగా ఈ పువ్వులన్నీ కూడా ఒకేసారి రేపొద్దున్న విచ్చుకోవాల్సిన పువ్వులన్నీ ఒకేసారి విచ్చుకుని ఆ ఫ్లవర్ స్మెల్ అంతా కూడా కృష్ణుడి యొక్క చుట్టూ ఒక ఆరాలాగా స్టార్ట్ అవుతాయంట. 8th వన్ రాధారాణి యొక్క భక్తికి ఎవరైనా మోహితైపోతారు. రాధారాణి భక్తి అంటే ఎవరైనా మోహితైపోతారు. కానీ రాధారాణినే మోహింపు చేస్తుందంట 8th ట్యూన్.
ఈ 8th ట్యూన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో రాధారాణి కూడా తను మర్చిపోతారండి. ఎందుకంటే భక్తి ప్రదాత రాధారాణి. తులసి మహారాణి భక్తికి అర్హత కల్పిస్తారు. ఈవెన్ తులసి అర్హత కల్పిస్తారు. ఈ అర్హత కల్పించిన భక్తి మనతో పాటు కంటిన్యూ అవ్వాలంటే మనల్ని ఒక ఫిల్టర్స్ లాగా గోపికాస్ అందరు ఉంటారన్నమాట. లలితాదేవి, విశాఖాదేవి, రాధారాణి. రాధారాణి అల్టిమేట్ ఫైనల్ ఫిల్టర్ అనమాట. రాధారాణి యొక్క గడప మనం దాటామంటే కృష్ణ మనల్ని యాక్సెప్ట్ చేసేస్తారు. అందుకే ఈవెన్ నేను రాధారాణి డిసైబుల్. యాక్చువల్గా నేను వృందావనం వెళ్ళినప్పుడు యాక్చువల్లీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం నాకు. కానీ కృష్ణుడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే ఆచార్యస్ అంటారనమాట, మనం పురుషోత్తమ మాసంలో బిల్లమంగళ ఠాకూర్ గురించి మనం చర్చించుకున్నప్పుడు, నువ్వు దొరకవు. ఎన్నిసార్లు కృష్ణుడు రావే రావే అని పిలుస్తారనమాట. బిల్లమంగళ ఠాకూర్ నువ్వు రా అని పిలిస్తే నేను రానంటాడు. నేను మీ దగ్గర రాను, నువ్వు దొరకవు, ఎందుకు ఊరికి నన్ను రమ్మంటో నీ దగ్గరికి వచ్చేటికి నువ్వు మాయమైపోతావు. కృష్ణుడు పిలుస్తారు, నా దగ్గర రావే అని పిలిస్తే కృష్ణుడు సాక్షాత్తు పిలిచినా కానీ ఈయన వెళ్ళరు అనమాట. బిల్లమంగళ ఠాకూర్ వెళ్ళరు. వెళ్ళకపోతే నేను పిలిస్తే కూడా ఎందుకు రావే అంటే, నువ్వు రమ్మంటావు, నీ దగ్గర రాగానే నువ్వు మాయమైపోతావు. నిన్ను పట్టుకోవడం నా వల్ల ఎక్కడ అవుతుంది? నువ్వు విశుద్ధ భక్తులకే దొరకలేదు. యశోదమ్మ పట్టుకుందని ఎంత ప్రయత్నం చేసినా దొరకలా. నిజంగా యశోదమ్మ ఎంతో ట్రై చేస్తారు. కృష్ణ కన్నా ప్లీజ్ అయ్యా దొరకవయ్యా, నేను నా వల్ల కావట్లేదు, ముసలిదాన్ని అయిపోయినా, నేను నా వల్ల కావట్లేదు, ప్లీజ్ దొరకంటే ఇంకా ఆడిస్తాడు. ఇంకా 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 ఆడిస్తాను. అంటే ఏ స్థాయిలో కృష్ణుడు దొరుకుతారంటే, రాధారాణి ఎప్పుడైతే పక్కన ఉంటారో కృష్ణుడు పక్కన, అప్పుడు దొరికేస్తారు. ఎందుకంటే రాధారాణి గట్టిగా పట్టుకుంటారు. నువ్వు ఉండి, ఆయన వస్తే నువ్వు ఉండి అని చెప్పి, నేను వెళ్ళిపోతుంటే మాయమైపోతుంటే లేదు ఉండని చెప్పి గట్టిగా పట్టుకుంటారు. నా డిసైబుల్ వస్తున్నారు, నో. అందుకే వృందావనం మీరు ఎక్కడికి వెళ్తే కృష్ణ అని ఎవరన్నా అంటారని చూడండి. మీకు కావాలంటే వృందావనం వెళ్తే రిక్షావాడు కానించి కోటీశ్వరుడు వరకు ఎవ్వరు కృష్ణ అని పిలవరు. రాధే 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 రాధే, ముందుకెళ్ళేవారు రాధే రాధే, బస్సుడు కూడా రాధే రాధే, హార్న్స్ అన్ని రాధే రాధే, మొత్తం అంతా రాధామయంగా ఉంటుంది వృందావనం అంతా. ఎందుకంటే రాధారాణిని మనకి ఫైనల్ ఫిల్టర్ అది. మనకి రాధారాణి యొక్క గడప మనం దాటామంటే కృష్ణ మనల్ని యాక్సెప్ట్ చేసినట్టు. మీకు అందుకనే భాగవతంలోకి వెళ్తే భగవద్గీత టేస్ట్ మనం మర్చిపోతాం. అలాంటి రాధారాణి కూడా మోహించేస్తారంట 8th ట్యూన్తో. అంటే ఆ స్థాయి భక్తి చేయాలంటే ఆత్మస్థాయిలో పాజిబిలిటీ అవుతుంది, శారీరక స్థాయిలో కాదు. ఇది మెకానికల్గా చేసేటువంటి భక్తి కాదు. కృష్ణ తత్వమే మెకానికల్ ప్రాసెస్ కాదు. అందుకనే దీన్ని ఎవరు అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. వెన్ యూ యాక్సెప్ట్ దిస్ కృష్ణ తత్వ, నువ్వు ఇంకెప్పుడు దీన్ని విడిచిపెట్టలేవు. ఎందుకంటే ఇంతకంటే హయ్యర్ టేస్ట్ నీకు ఎక్కడ దొరకదు, నీకు ఏ కాన్సెప్ట్లో కూడా దొరకదు. అందుకే కృష్ణ భక్తులు జన్మలు కూడా నేను ఇంకా భక్తి చేయాలి, ఇంకా నాకు తనివి తీరదనమాట. కృష్ణుడికి ఎంత చూసుకున్నా కానీ, నిజంగా మీరు కృష్ణుని లవ్ చేయడం స్టార్ట్ చేస్తే, నువ్వు ఎంతసేపు కృష్ణుని చూసినా నీ భౌతిక ప్రకృతిలో నేను ఎవరు అట్రాక్ట్ చేయలేరు అనమాట. ఒక కృష్ణుడు మనం అట్రాక్ట్ అయితే కృష్ణుడికి మనం ఆకర్షింపబడితే ఇంకా నువ్వు ఎవరిని అట్రాక్ట్ చేయలేరు. ఎందుకంటే కృష్ణ అంత సౌందర్యం. రేపు చెప్తా మీకు, రూపమాధురిలో చెప్తా. ఓకే, సో ఈ విధంగా భక్తి యొక్క స్థాయి ఉంటుంది. అంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 కర్మేంద్రియ, ఈ 5 జ్ఞానేంద్రియ, ఒక మనసు, ఇంద్రియములు ఇంద్రియ భోగము కొరకే నెలకొని ఉండగా, కృష్ణ చైతన్యం నందవి శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకే వినియోగింపబడతాయంట. అంటే నువ్వు దేహస్థాయిలో నువ్వు చేసేటువంటి పని అంతా కూడా ఇది మెకానికల్. అంటే ఏదో అచేతన మనసుతో చేసేది అనమాట. చేతన మనసు, అచేతన మనసు అని 2 ఉంటాయి. యోగాలో వస్తాయి ఇవి. చేతన మనసు ఏంటంటే, ఇప్పుడు మీరు బండి తోలడం కానీ, లేదంటే ఏదైనా ఒక డ్రమ్ ప్లే చేయడం కానీ, ఫస్ట్ స్థాయి ఎలా ఉంటుందంటే, మీరు కర్తలు ప్లే చేస్తున్నారు అనుకోండి, స్టార్టింగ్లో సార్ చెప్పారు అని చెప్పి 1 2 3 1 2 3 1 2 3 అని ఉంటుంది. అలా కొన్ని రోజులు 1 2 3 అన్నారు. అలా స్లోగా మీ యొక్క చేతన మనసు ఏమవుతుందంటే అచేతనంగా మారిపోద్ది. దీనికి అలవాటు పడిపోతాయి చేతులు. ఈ 1 2 3కి అలవాటు పడిపోతాయి. హరే కృష్ణ హరే కృష్ణ అలవాటు పడిపోతుంది. సింపుల్గా అలవాటు పడిపోయి మీకు ఇంతకు ముందు ఎలా కొట్టింది సౌండ్ ఎలా వచ్చింది? అచేతన మనసు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నీ బుద్ధి ఏమవుతుందంటే దానికి అలవాటు పడిపోయి మెకానికల్గా మర్చిపోయి అచేతన మనసుతో దాన్ని ప్రాక్టీస్ చేసుకున్నాను. అది మీరు ఏ మృదంగా ఇచ్చారనుకోండి ఆ స్టైల్ వచ్చేస్తుంది. జంబో ఇచ్చారనుకోండి ఆ స్టైల్ వచ్చేది. మీరు గిటార్ ఇచ్చారనుకోండి గిటార్ స్టైల్ వచ్చేస్తుంది. కృష్ణ జీవన్స్ వచ్చేది. అందుకనే
మీకు అంటే దాన్ని అలవరుచుకోవాలి. బుద్ధి ఎలా ఉంటుందంటే, నువ్వు ఏం చేద్దాం అన్నావు కానీ దాన్ని నువ్వు సరైన జ్ఞానాన్ని పెట్టి బుద్ధిని చాలా స్ట్రాంగ్గా తయారు చేసావు అనుకో, మనసు బుద్ధి చెప్పిన మాట మనసు వినే విధంగా తయారు చేయాలి. బుద్ధి ఎప్పుడైతే వీక్ అవుతుందో, నీ యొక్క బుద్ధి ఎప్పుడైతే వీక్గా ఉంటుందో, మనసు నీ ఇష్టం వచ్చినట్టు ఆడేస్తుంది. మనసు ఎలా అంటే కోతి లాంటిది అనమాట. కాసేపు ఈ చిట్టు మీద ఉంటుంది. ఇప్పుడు పిల్లడు ఉన్నాడు కదా ఇక్కడ, ఆడు కాసేపు కరతాలు కొడతానంటాడు, కాసేపు సినిమా పాటలు రంగానే బయటికి వెళ్ళిపోతాడు, కాసేపు ఆ ముక్కులేలు ఎడతాడు, ఈ ముక్కులేలు ఎడతాడు, కరతాలు కొడతాడు, చేప పీకుతాడు, చేపను లాగుతాడు. కోతి లాంటిది మనసు నచ్చిన కోతి లాంటిది అనమాట. కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు, పడుకోనివ్వదు, తిన్నవ్వదు, చూడనివ్వదు, ఏమి చేయనివ్వదు. బుద్ధి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో, నీ శరీరంలో ఏమున్నాయి ఏం లేవు ఇవన్నీ ఏం పట్టించుకోదు. బుద్ధి చెప్తుంది, క్లాస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పిచ్చిదానా, పిచ్చి మనసా, చెప్పుకో, కూర్చో, చంపాసరాదు నేను అని చెప్పి బుద్ధి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మనసుకి. చచ్చినట్టు కూర్చుంటుంది అప్పుడు మనసు. అలా కాకుండా నువ్వు మనసు చెప్పిన మాట వినాలి. సినిమాలో చెప్పినట్టుగా మనసే దైవం, మనసాయ నమః, ఓ మనస్సభ్యాయ నమః అని అన్నావు అనుకో, మనసేం చేస్తుంది? ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది. ఇష్టం వచ్చినట్టు నేను అసలు ఎవరు తెలుసా మీకు? నన్ను కింద కూర్చోబెడతారా? చిచి, రేపు నుంచి రావద్దు నువ్వు అని చెప్తుంది మనసు. మనసుకి సౌఖ్యం కావాలి, సుఖం కావాలి, ఇంద్రియ భోగాలు కావాలి మనసుకి. కానీ బుద్ధి అలా కాదు. బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. బుద్ధిని ఎలా స్ట్రాంగ్ చేస్తావు? బుద్ధికి శక్తి కావాలి. ఎలా ఇస్తావు శక్తి? బుద్ధికి ఎలా శక్తి ఇస్తావు? జ్ఞానం ద్వారా ఇస్తావు. జ్ఞాన సముపార్జన చేయడం ద్వారా బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. జ్ఞానం ఎలా వస్తుంది? ఒక్క ఆలోచన నువ్వు తీసుకుని, ఒక్క కమిట్మెంట్ నువ్వు తీసుకుంటే నీ ఆలోచన స్ట్రాంగ్ అవుతుంది, బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. ఆ ఒక్క డెసిషన్ ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి. ఎవరు తీసుకుంటే వాళ్ళ బుద్ధి స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరి బుద్ధి అయితే స్ట్రాంగ్గా ఉందో స్థిరంగా ఉంటుంది. ఎవరైతే స్థిరంగా ఉన్నారో మనసు ఏముంటుంది? చెప్పిన మాట చచ్చినట్టు వింటది. లేకపోతే ఏమవుతుంది? తిరుగుతూ ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది నిన్ను 100 చోట్లకి, 100 ప్లేసులకి. పొద్దున్న సోమవారం శివాలయానికి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి, బుధవారం అయ్యప్ప స్వామి గుడికి, గురువారం సాయిబాబా గుడికి, చిన్న సాయిబాబా, సాయంత్రం పెద్ద సాయిబాబా గురువారం, శుక్రవారం అమ్మవారు, కాళికా అమ్మవారు, పోలేరు అమ్మవారు, ధనం తల్లి, శనివారం వెంకటేశ్వర స్వామి, చిన్న వెంకటేశ్వర స్వామి, పెద్ద వెంకటేశ్వర స్వామి, బాలాజీ స్వామి, ఆదివారం నాడు సూర్యదేవుడు, మధ్యాహ్నం చికెన్, సాయంత్రం మటన్, రాత్రి ఫ్రాన్స్. ఇది ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అదే నీకు ఏం అవసరం రా. అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా కృష్ణుడి యొక్క ఆదేశాల కోసం ఇలా పట్టుకుని కూర్చుంటూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. కృష్ణ నన్ను ఏం చేయమంటారు? యమధర్మరాజు, శివుడు, బ్రహ్మదేవ, వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఏం ప్లీజ్ చెప్పండి, ఆదేశాలు ఇవ్వండి. సూర్యుడు ఉదయించాలా, చంద్రుడు నేను ఇవ్వాలా, పవన, అగ్ని, అందరూ చేతులు కట్టుకుని నుంచుంటుంటారు. ఏం చేయమంటారు? కృష్ణ ప్లీజ్. ఆదేశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటిది మనం అన్ని చోట్ల తిరిగి అందరిని సంతృప్తి పరచలేం. అందుకనే కాన్సన్ట్రేటెడ్గా ఒక భక్తి చేస్తే మనం ఉద్ధరింపబడతాం. లేకపోతే మీ జీవితాంతకాలం తిరుగుతూనే అయిపోతుంది తప్ప మీకు ఎప్పటికీ కూడా ముక్తి అనేది ఉండదు. ఇక్కడ ఇంకా డీపెస్ట్ పాయింట్ ఉంది. ఇంకేం చెప్తున్నారంటే, ఎవరైతే ఇలాంటి భక్తి చేస్తారో అందరూ అతనికి ప్రియులుగా ఉంటారంట. అందరికీ అతను ప్రియంగా ఉంటారు, అందరినీ ఈయన ప్రియంగా చూస్తారు. ఈ రెండు ఉన్నాయి. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? ఇలాంటి భక్తి చేస్తే ఎవరు మనల్ని ఇష్టపడరు అనుకున్నాం కదా. వెన్ యు ఆర్ సిన్సియర్, నేను కొట్టడానికి వచ్చినోడు కూడా, తిట్టడానికి వచ్చినోడు కూడా, నీ యొక్క ఆరా ఏదైతే ఆరా ఉందో, నీ చుట్టూరు ఏదైతే ఒక కృష్ణ కాన్షియస్ ఆరా ఉండిందో, ఆరా ఏం చేస్తుంటే వాళ్ళ బుద్ధిని మార్చేస్తుంది. ఎందుకంటే మనసు అచంచలంగా ఉంటుంది కదా. నీ బుద్ధి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో నీ యొక్క ఆరా వాళ్ళ మనసుకి వెళ్ళి కొట్టేసి అతను నెగిటివ్ ఎనర్జీ మొత్తం టక్మ లాగేసుకుని అతను పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు అలాగా వేస్ట్ అనిపిస్తుంది. అందుకని చెప్తున్నా, మీ ఆరా సెట్ చేసుకోవాల్సింది మీరే. మీ చుట్టూరు ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ని మీరు సృష్టించుకోబడేది మీరే అనమాట. అందుకనే భక్తి యోగం అనేది ఇట్స్ నాట్ ఎ మెకానికల్ ప్రాసెస్. విశుద్ధాత్ముడిగా ఆత్మస్థాయిలో
కర్మాన్ని చేయాలి. ఆత్మస్థాయిలో కర్మాన్ని చేస్తే అది కంప్లీట్గా నీ యొక్క ఇంద్రియాలని జయించగలుగుతావు. లేదంటే అంత ఈజీ కాదు. ఇంద్రియాలను జయించడం అంటే అర్జునుడి వల్ల కూడా కాలేదు. మనసుని జయించేద్దామని చెప్పి చాలామంది ట్రై చేస్తారు, కుప్పకూలిపోతారు. మనసుని జయించడం అంటే అది అంత ఈజీ కాదు. అసలు మనసు గురించి పట్టించుకోకుండా బుద్ధిని కాన్సన్ట్రేట్ చేస్తారు వైష్ణవ. సన్యాసి ఏం చేస్తారంటే మనసుని జయించాలని చెప్పి ఒక శిలాపాకం వేసి కూర్చుంటారు. పాసిబుల్ కాదు. మనసు ఎందుకంటే ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఉండదు. మనసుని యొక్క ప్రకృతి ధర్మ ప్రకారం మనసు యొక్క స్థితి అలాంటిది. మనసుకి ఏంటంటే అది చాలా స్ట్రాంగ్, నిన్ను కంప్లీట్గా గైడ్ చేస్తూ ఉంటుంది మనసు. బుద్ధి అలా కాదు. అందుకనే ఇంద్రియాలను జయించడం అంటే అది ఆత్మస్థాయిలో మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నానంటే మీకు కంప్లీట్గా స్ట్రాంగ్గా లోపలికి పట్టాలని. అలాంటి వ్యక్తి ఎవరైతే జయించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనంటే అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు ప్రభుపాద గురించి మీకు తెలియకపోవచ్చు, ఆయన అక్కడ ఉన్నారు చూడండి, కృష్ణుడు కింద ఉన్నారు. ప్రభుపాద అంటే మన ఆచార్య, ఆయన శ్రీ భక్తివేంద్ర స్వామిశీల ప్రభుపాద. ఆయన్ని ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. మీరు ఆయన లైఫ్ స్టోరీ చదివితే నిజంగా 100 సార్లు ఏడుస్తారు మీరు. 70 సంవత్సరాల్లో ఆయన ముసలాయన్ని ఎవరు ఇష్టపడతారు? 70 సంవత్సరాల ముసలాయన్ని అమెరికా వెళ్తే ఈ రోజుకి మన మోడీ జస్ట్ ఎవరికి ఏదైనా అమెరికా వెళ్తే ఇప్పుడు కూడా వివక్షత చూపిస్తారు వాళ్ళు అమెరికన్స్. జస్ట్ నౌ ఏ డేస్ ఇంత ప్రబలితున్నటువంటి అంత మన ప్రైమ్ మినిస్టర్ ఇండియా నుంచి వేరే యుఎస్ వెళ్తే ఒక వివక్షతను చూపిస్తారు వాళ్ళు ఇప్పుడు కూడా, తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అని. అలాంటిది ప్రభుపాద్ ఎప్పుడు 70s ఆయన వెళ్ళి అక్కడ క్రిస్కాన్ టెంపుల్స్ కట్టారంటే అది ఎలా పాసిబుల్ అయింది? కృష్ణుడు ప్రామిస్ అండి ఇది. అతను ఇంద్రియాలు జయించాడు. అతను ఆత్మస్థాయిలో భక్తి చేశారు కాబట్టి ఇక్కడ సింపుల్ చెప్తున్నారు, తన మనసు ఇంద్రియములు జయించిన వాడు ఒక మానవుడు సర్వులకు ప్రియుడై ఉన్నారంట. కెన్యా వెళ్ళారు, సౌత్ ఆఫ్రికా వెళ్ళారు, పాకిస్తాన్ వెళ్ళారండి. పాకిస్తాన్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది. బంగ్లాదేశ్ మొత్తం అందరూ ఇస్లామిక్స్ వాళ్ళందరూ అక్కడ ఇస్కాన్ టెంపుల్ కట్టారు. చైనాలో ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. మీరు పలానా కంట్రీ వర్జిని ఏ కంట్రీ చెప్పినా కంట్రీలో ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సర్వులకు ప్రియ. నేను ఊరికే మీకు ఏదో నోటి మాట చెప్తాను, ఆ వైష్ణవుడు అందరికీ ప్రియంగా ఉంటారంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే నాది క్లాస్కి రారు, కానీ నన్ను ఎవరు తిట్టుకోరు కదా ఇంటికి వెళ్ళి. ఇష్టం లేకపోతే ఓకే స్కిప్ చేస్తారు అంతే. నేనంటే ఇష్టం లేదనుకోండి, నా క్లాస్ అంటే ఇష్టం లేదనుకోండి, ఊరికి రారు అంటే ఇంట్లో కూర్చుని తిట్టుకుంటారా నన్ను? తిట్టుకుంటే మీకే కర్మ అని చెప్తున్నా ఊరికే. అంటే సర్వులకు ప్రియంగా ఎలా ఉంటారంటే నువ్వేది కోరుకోలేనప్పుడు, నువ్వేది ఎక్స్పెక్టేషన్స్ లేని సర్వీస్ చేస్తున్నప్పుడు అందరికీ ప్రియంగా ఉంటావు. నేను ఈ క్లాస్ చెప్తే నాకు 10,000 ఇస్తే నేను క్లాస్ చెప్తాను అన్నాను అనుకోండి, వెన్ యూ ఎక్స్పెక్ట్, నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే, నేను అందుకని ఎవరన్నా ఎంత ఇచ్చా నేను తీసుకోను మనీ. నాకు ఫ్రూట్స్ అది కూడా నేను ఆఫరింగ్ చేయాలి. ఏదైనా ఫ్లవర్స్ భగవంతుడికి ఆఫర్ చేయాలి. అదేంటంటే నీకు ఎంత తినడానికి లేకపోయినా ఏం లేకపోయినా నో ఎక్స్పెక్టేషన్స్. కృష్ణుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలిసి ఆయనకి ఇచ్చేస్తాడు. బట్ గీత అమ్ముకుని సంపాదించే డబ్బు అసలు అవసరం మంచిది కాదు. అది చాలా రియాక్షన్స్ని మనకి క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? అందుకే అది కృష్ణ కాన్షియస్ని ఆ ప్రేమ సంబంధంతోనే పెనవేసుకోవాలి. అది వేరేలా పెనవేసుకుంటే అది మనకి రియాక్షన్స్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఆచార్యస్ ఎప్పుడు ఏ సందర్భంలో కూడా క్లాస్ చెప్తున్నప్పుడు డొనేషన్స్ని అస్సలు మాట్లాడరు. ఎంత తినడానికి లేకపోయినా సాధువులకి టెంపుల్స్లో చాలా కష్టాల్లో తీసుకుంటూ ఉంటారు. ఇస్కాన్ టెంపుల్స్ అంటే అది పబ్లిక్ దాని మీద ఆధారపడుతుంది, కానీ నెవర్ దే ఆర్ ఆస్కింగ్, ఫ్రీగా ఇస్తారు. ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడ ₹1 ఛార్జ్ చేసుకుని కృష్ణుని దర్శనం, నువ్వు ఏ పిచ్చి టెంపుల్కి వెళ్ళినా కానీ అక్కడ ₹10 ₹20 ఏదో గిర్చినకి ఏదో పెడతారు. ఎక్కడ ఇస్కాన్ టెంపుల్స్లోకి వెళ్ళి కృష్ణుడు ఇలా గౌడీ మఠలోకి వెళ్ళి ఆ కృష్ణుడి దర్శనానికి ఎంత అంటే టికెట్ అని అడగండి. ఫ్రీ దర్శనం, ఫ్రీ, అంత ఫ్రీ. ఎందుకంటే అది ఆ స్థాయి ఆ ప్రామాణికతలోనే ఉందన్నమాట. నేను గొప్పగా ఏం చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. మీరు అమెరికా లాంటి దేశాలు వెళ్ళినా కానీ ఫ్రీ, యూరోప్ వెళ్ళినా ఫ్రీ, సింగపూర్ వెళ్ళినా ఫ్రీ, ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ. ఎందుకంటే గీత ఆల్సో ఫ్రీ. ఎవరైనా భగవద్గీత చెప్తామండి, మీరు కావాలంటే ఊరికే 2 ఆసనాలు చెప్తే నెలకు 500-600 ఇవ్వాలి. ఫ్రీగా చెప్తారా?
ఫ్రీగా చెప్తారా? నైస్. కానీ కొంతమంది అలా చెప్పరు, డబ్బులు తీసుకుంటారు. ఈవెన్ చాలామంది మనీ లేకుండా ఎవరు ఏం చేయరు. కానీ గీత అలా ఉండదు. గీత కాన్సెప్ట్లోనే నో ఎక్స్పెక్టేషన్స్, ప్రేమతో పని వేసుకోవాలి. కృష్ణుడికి ఏదో విధంగా భగవంతుడికి దగ్గర చేయాలి, కృష్ణుడి పాదాలకు దగ్గర చేయాలి. దట్ ఈస్ కాన్సెప్ట్.